Easy 350, Easy 350 V2, Easy 700, Easy 700 V2, Easy 700 V3, boost is life. ఈ particular terms అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన వర్డ్ is easy. అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. And ఇవాల్టి's video is special because today's unboxing and today's review is going to be a Easy 700 V2. So ముందుగా to get things out of the way, Easy generally ఈజీ బ్రాండింగ్ నుంచి వచ్చిన స్నీకర్స్ అన్నిటికీ ద బాక్స్ ఇస్ ప్రిటీ సింపుల్ అండ్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇట్స్ జస్ట్ ఎ కార్డ్బోర్డ్ బాక్స్. ఇట్స్ జస్ట్ ఎన్ ఎస్థెటిక్, కాన్యే వెస్ట్ ఎస్థెటిక్ అది, టు మేక్ ఇట్ యాజ్ మినిమలిస్టిక్, యాజ్ ఫంక్షనల్ యాజ్ పాసిబుల్. బేసిక్గా ఈ వీడియోలో ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఐ విల్ టెల్ యూ మోర్ ఇన్స్టెన్సెస్ అబౌట్ హిమ్. ఇట్స్ క్రేజీనెస్. సో ఫస్ట్ టు గెట్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద వే అన్బాక్స్ చేసేద్దాం. అండ్ వాట్ ఐ ఆర్డర్డ్ ఈస్ ఈజీ 350 V2 in the Tefra colorway. Sorry, I have to do it again. I called it Easy 350 V2. It's an Easy 700 V2, the Tefra colorway. So basically manchi earthen tone tho brownish vibe వచ్చే స్నీకర్ ఇది. అండ్ 700's కి ఇంకో నిక్ నేమ్ ఉంది. ఇట్స్ కాల్డ్ ద డాడ్ షూ. సో పక్కన పెట్టుకొని చూస్తే ఒక చంకీ స్నీకర్ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఈజీనే స్టార్ట్ చేసింది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ స్నీకర్స్ చూడగానే నాకు వచ్చింది ఏంటంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్ మ్యాన్. చాలా లైట్ ఉంది. ఒక కంపారిజన్ చూస్తే దీస్ బెలెన్సియాగా డిఫెండర్స్ ఆర్ ఆల్సో సేమ్ సైజ్, కొద్దిగా సైజ్ ఎక్కువ ఉంది, కానీ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక వెయిట్ లిఫ్టింగ్ షూ లెక్క ఉంది ఇది. 125 38 100 బట్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లైట్. సో దట్ ఈస్ వన్ థింగ్ నోటీస్ చేయడానికి. అండ్ కలర్వే ఇస్ ఆల్సో కాన్యేస్ ఎస్థెటిక్ చాలా దగ్గరగా. హీ లైక్స్ మోర్ బ్రౌన్, మోర్ ట్యాన్ షేడ్స్ ఉండే కలర్స్ అంటే తనకి చాలా ఇష్టం. సో దట్ ఈస్ ద వైబ్. అండ్ దానికి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది, మనం ఏ అవుట్ఫిట్ వేసినా దానికి కిక్యాస్గా సింక్ అయిపోతుంది దీస్ షూస్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ వీ షల్ జంప్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ షూ. దీని ప్రైస్ వచ్చి అరౌండ్ $300 యూఎస్లో, అండ్ మన ఇండియాలో ఇట్స్ అరౌండ్ 24K. దాని గురించి మాట్లాడే ముందు ఐ హావ్ టు టాక్ అబౌట్ దిస్ ఫ్యాసినేటింగ్ ఫేస్ సిరమ్ కాల్డ్ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ ఫ్రమ్ డర్మాకో. నీకు పిగ్మెంటేషన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్నా, ఇట్స్ ఎ క్రేజీ సొల్యూషన్. డార్క్ స్పాట్స్ ని లైటన్ చేసి డిక్రీజెస్ ద అపియరెన్స్ ఆఫ్ స్కార్స్. దీంట్లో ఉండే కోజిక్ యాసిడ్ అండ్ ఇందులో ఉండే ఆల్ఫా ఆర్బిటిన్ మన స్కిన్ ప్రొడ్యూస్ చేసే మెలనిన్ తగ్గిస్తుంది అండ్ ఒక ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. అండ్ మనం సిరమ్ అప్లై చేసిన తర్వాత వెంటనే యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విత్ సన్ స్క్రీన్. అది ఎలాంటి క్లైమేట్ అయినా కూడా సన్ స్క్రీన్ ఇస్ వెరీ ఎసెన్షియల్. మై రికమెండేషన్ ఇస్ 1% hyaluronic acid sunscreen aqua gel from Dermaco. ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి, ఒక 20% ఆఫ్ వస్తుంది. ఇక్కడ కనబడే లింక్ కొట్టండి, డిస్క్రిప్షన్ లో పెడతాను. యూ విల్ డైరెక్ట్లీ గో టు ద వెబ్సైట్. మనం చేసే ప్రతి పర్చేస్ తో భూమి ఇనిషియేటివ్ అని చెప్పి దే ఆర్ హెల్పింగ్ ఎడ్యుకేట్ అ చైల్డ్. లెట్ us all make this world a better place. And nothing will justify that price point, that's for sure. కానీ ఆ ప్రైస్ పాయింట్కి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ వాట్ ఎవర్, ఆ స్వేడ్ కానీ, లెదర్ కానీ, లెదర్ హిట్స్ కానీ, 3M హిట్స్ కానీ, లేసింగ్ కానీ, ఇట్ హ్యాస్ కొంచెం గుడ్ క్వాలిటీ స్టఫ్. ఇట్ విల్ నాట్ మ్యాచ్ ద ప్రైజింగ్. నేను ప్రైజింగ్కి ఇస్తున్నాను అనట్లేదు. ఆబ్వియస్లీ డిజైన్ ఎలిమెంట్ ఉంది, హైప్ ఉంది, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఈ మెటీరియల్స్ టు ద టచ్, టు ద ఫీల్, చూడ్డానికి చాలా చాలా ప్రీమియంగా కనబడతాయి. ఇన్ కంపారిజన్ టు జార్డన్స్ ఆర్ గుడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెండర్ రిలీజ్ జార్డన్స్. సంథింగ్ లైక్ ఇది చూసుకుంటే దిస్ ఇస్ మిడ్ నైట్ నేవీ 4 ఎయిర్ జార్డన్ 4. సో ఇది హిస్టరీకి యూఆర్ పేయింగ్ ద ప్రైస్, బట్ ఫర్ ఎన్ ఈజీ యూఆర్ పేయింగ్ ఇట్ ఫర్ ద డిజైన్. దీని ప్రైస్ పాయింట్ వచ్చి జస్ట్ ఫ్లాష్ బ్యాక్ వాల్యూ ఉంటుంది. అండ్ ఆ టైంలో ఆ కోర్ట్లో మైకెల్ ఆడిన ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఫర్ ఈజీ ఇట్స్ కంప్లీట్లీ కన్స్ట్రక్షన్ అండ్ ద hype that Kanye holds. So that is one more thing that I have to tell. And it's a mix of nylon and leather. ఈ ప్యానలింగ్ అంతా స్వేడ్ ప్యానలింగ్ ఇది. దిస్ ఇస్ 3M, దిస్ ఇస్ 3M, దిస్ ఇస్ 3M. అండ్ ఆల్మోస్ట్ ఒక అడిడాస్కి కాల్ బ్యాక్ లాగా. ఇట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ అడిడాస్ కాబట్టి దీస్ 3 stripes ఆర్ ఆల్సో దేర్ ఇన్ దిస్ V2. ఫస్ట్ డెబ్యూ ఇచ్చింది విత్ స్టాటిక్ కలర్వే ఇన్ 2018 అనుకుంటా. అండ్ దెన్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం చాలా కలర్వేస్ వచ్చాయి. హైప్ స్లోగా డై కూడా అయింది ఫర్ ద 700 ఈజీస్ అండ్ ఆల్. బట్ అకార్డింగ్ టు మీ ఫ్యాషన్ అనేసరికి, స్టైల్ అనేసరికి, ఇఫ్ యూ లైక్ ద ఎస్థెటిక్ గో ఫర్ ఇట్ మ్యాన్. నా పర్టికులర్ ఫీలింగ్ అది. అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను దిస్ బ్రౌన్, దిస్ కైండ్ ఆఫ్ ఎ కలర్వే. అండ్ దీంట్లో వన్ మోర్ థింగ్ దట్ ఐ లైక్ దిస్ ఇస్ 2 shoes in 1 shoe. నువ్వు ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని చూస్తే దిస్ ఎంటైర్ పార్ట్ ఈజ్ లైట్ షేడ్ ఉంది. దీనికి పైనుంచి చూస్తే యూ గెట్ అ ఫీలింగ్ దట్ ఇట్స్ ఎ లైట్ కలర్ షూ. బట్ కొంచెం ఇట్లా సైడ్కి టర్న్ చేసి చూస్తే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డార్క్. అండ్ ఆ వైబ్ కూడా నాకు బాగా నచ్చింది దీంట్లో. సో దీంట్లో ఉండే టెక్నాలజీ ఈజ్ కాల్డ్ బూస్ట్ టెక్నాలజీ. ఇది అడిడాస్ పేటెంటెడ్ టెక్నాలజీ అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బౌన్సీ. నాకు తెలిసి బూస్ట్ ఇస్ లైఫ్ ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్నిటికీ రీజన్ ఇస్ బికాజ్ ఇట్స్ చాలా కంఫర్టబుల్. ఆల్మోస్ట్ ఒక పిల్లో మీద నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. దో
ఫర్ సంథింగ్ లైక్ 350 V2 కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది. వేసుకోగానే యూ విల్ ఫీల్ దట్ ఇది బూస్ట్ టెక్నో ఆ పర్టికులర్ కంఫర్ట్ అనేది ఇమీడియట్గా వస్తుంది. బట్ ఫర్ 700 ఇట్ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ బ్రేకింగ్. బట్ పర్సనలీ ఐ లైక్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఈ పర్టికులర్ కలర్వే నేను నోటీస్ చేసింది ఈజ్ నెట్ఫ్లిక్స్లో దెర్ ఇస్ ఎ షో కాల్డ్ డేవిడ్ లెటర్మెన్ షో అని ఒక షో ఉంది. ఆ పర్టికులర్ షోలో there is a segment where he goes to Kanye's house and Kanye in that particular episode is wearing this particular same colorway. అప్పుడే ఫిక్స్ అయ్యేది, క్రేజీ ఉంది, ఇది భలే ఉంది, మిక్చర్ ఆఫ్ కలర్స్ మెటీరియల్స్ అదంతా తెగొట్టేద్దాం అని. సో ఫైనల్గా తెచ్చాం, ఒక లుక్ అయితే మనకు వచ్చింది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఇది వేసుకొని నా ఫీలింగ్ ఏంటో చెప్తా. సో విల్ గెట్ రైట్ ఇన్ టు దట్ పాయింట్. డైలాగ్ ఎక్కడ మరి వేసేద్దామా?